ఎస్ఎస్ రాజమౌళి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో సినిమా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు భారతదేశ సినీ పరిశ్రమ అలాగే ప్రపంచ సినీ పరిశ్రమ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే డైరెక్టర్ రాజమౌళి గారు ఈ సినిమా కథ గురించి ఏం చెప్పకపోయినా ఆయన చెప్పిన కొన్ని మాటల్లోనే తెలుస్తున్నది ఏంటంటే ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ తో కూడుకున్న స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. సరిగ్గా చెప్పాలంటే గూఢచారి, జేమ్స్ బాండ్ లాంటి సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక సినిమా మొదలు పెడుతున్నారంటే ఆ సినిమా హీరో ఎవరు, ఆయన రేంజ్ ఏంటి, క్రేజ్ ఏంటి, సినిమా కథ ఏంటి అనే ఇలాంటి విషయాలు ఎవ్వరూ పట్టించుకోరు. అవన్నీ ఎలా ఉన్నా వాళ్ళు ఎవరైనా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఒక డ్రగ్స్ ముఠాని అరికట్టడానికి ఒక ఆఫీసర్ ఎలాంటి సాహసాలు చేశాడు, వాళ్లతో కలిసిపోయి డ్రగ్స్ కూడా తీసుకొని వాళ్ళని నమ్మించి వాళ్ళని ఎలా చంపాడు, అసలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ డ్రగ్స్ ముఠాని ఎలా కనిపెట్టాడు, అవి ఎక్కడ తయారవుతున్నాయి, ఎలా ప్రపంచం అంతటా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, చివరికి ఎలా సామాన్య ప్రజలకు చేరుతున్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ముఠాని ఎలా అంతమొందించాడు అనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది. దీంట్లో పోకిరి లాంటి ఒక బలమైన ట్విస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అసలు ఇలాంటి కథ ఎంచుకోవడమే రాజమౌళి గారి మొదటి సక్సెస్. అసలు రాజమౌళి గారు మామూలు కథలనే చాలా టెక్నికల్ గా తీస్తారు. మరి అలాంటిది కథలోనే ఇంత టెక్నికాలిటీస్ ఉంటే ఖచ్చితంగా బాగా తీస్తారు, మనం ఊహించుకోవచ్చు. పైగా మహేష్ బాబు గారి కూడా ఇలాంటి డిఫరెంట్ మూవీస్ చాలా బాగా సూట్ అవుతాయి. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఇలా గూఢచారి సినిమాలు చేశారు. అందులో ఆయన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు లాంటి భారీ విజయాలను కూడా అందుకొని ఆ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్ర కూడా సృష్టించారు. మహేష్ బాబు గారు కూడా ఇంతకు ముందు స్పైడర్ అనే సినిమాని ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్ లో చేశారు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ బాబు గారి యాక్టింగ్ ఆ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సినిమా కథలో ప్రజెంటేషన్ లో చిన్న లోపాల వల్ల పెద్దగా ఆడలేదు. నిజం చెప్పాలంటే ప్రజలకి ఆ సినిమా సరిగ్గా అర్థం కూడా కాలేదు అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కూడా అలాగే స్పై థ్రిల్లర్ అయినా రాజమౌళి గారు సినిమాని ఎంత టెక్నికల్ గా తీసినా సినిమాని అందరికీ అర్థమయ్యేలా తీస్తారు. అది ఆయనకున్న మేజర్ ప్లస్ పాయింట్. అలాగే సినిమాలో ప్రతి సీన్ లో ఏదో ఒక బలమైన విషయం ఉండేలా చూసుకుంటారు. అలాగే ప్రేక్షకులని ముందు నుంచి కథలో ఇన్వాల్వ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా రాజమౌళి గారు ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కి ఆస్కార్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అలాంటి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ లో ఫైట్స్ అండ్ స్టంట్స్ చాలా కీలకం. వాటి మీద చాలా శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న మహేష్ బాబు అభిమానులు మాత్రం ఇప్పుడు సినిమా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, గ్యారంటీ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయి ఎటువంటి హడావిడి లేకుండా ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు గారు కూడా పాన్ ఇండియా స్టార్ గా అవతరించడం ఖాయం అని అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ సినిమా కథ యాక్షన్ అడ్వెంచర్ అయినా సరే, స్పై థ్రిల్లర్ అయినా సరే కూడా మనకి ముఖ్యంగా బాగా నచ్చేది రాజమౌళి గారి టేకింగ్. ఆయన ఇలాంటి ఒక టెక్నికల్ సినిమాని ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తారో ఇంకా మన ఊహకే వదిలేస్తారన్నమాట. పైగా మహేష్ బాబు గారు ఇలాంటి స్పై థ్రిల్లర్స్, జేమ్స్ బాండ్, గూఢచారి సినిమాలకి ఆయన పర్సనాలిటీ కూడా చాలా బాగా సూట్ అయింది. అలాంటి ఆయన్ని వాడుకొని రాజమౌళి గారు పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి సినిమాని తీయబోతున్నారు, రేపొద్దున రిలీజ్ అయ్యాక అది ఎన్ని సంచలనాలు సృష్టించబోతుందో చూసి ఆనందించడానికి, తరించడానికి మనం సిద్ధంగా ఉండాలన్నమాట.